ఆల్మోస్ట్ 3 మంత్స్ తర్వాత బోడుప్పల్ వదిలేసి ఇక గండి మైసమ్మ షిఫ్ట్ అయిపోతున్నా. వీడేంది ఇక్కడ బ్రష్ చేస్తున్నాడు అనుకోకుర్రి. దారిలో దొరికిన యాపిల్ నోట్లో వేసుకున్నాడు మా సీన్ బ్రో. చూడడానికి కామెడీగా ఉంటాడు కానీ ఆయనే మా ఇన్స్టిట్యూట్కి పెద్ద మనిషి. మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయనకే చెప్పుకుంటాం. తీర్చే అంత సీన్ లేదు కానీ వింటాడు అంతే. సరదా ఆయనకి. మెట్రోతో నాకు ఒక దరిద్రపు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకరోజు నేను ఏదో ఆలోచించుకుంటూ మెట్రో ఎక్కిన. అది వెళ్తూ వెళ్తూ హైటెక్ సిటీకి వెళ్తుంది. నేను ఉప్పల్ టికెట్ తీసుకున్నా. దాని తర్వాత అర్థమైంది నేను ప్లాట్ఫామ్ నెంబర్ తప్పు ఎక్కినా అని. దానివల్ల మళ్ళీ నేను రివర్స్ వెళ్ళి మళ్ళీ వచ్చిన. నాకు 1 గంట టైం బొక్క దానికి. ఈరోజు అదృష్టం ఏంటో దరిద్రం పట్టినట్టు పట్టింది. వెళ్ళినమ్మట్లోనే గండి మైసమ్మ బస్సులు వచ్చినాయి. నా పాటికి నేను ప్రశాంతంగా పడుకుంటే వాడెవడో గండి మైసమ్మ వచ్చింది అన్నాడు. నేను ఆ నిద్రమత్తులో దిగాక తెలిసింది అది మైసమ్మ కూడా అని. ఇంకా దిగినందుకు న్యాయం చేయాలి కానీ పక్కనున్న టిఫిన్ షాప్లో టిఫిన్ చేసిన సాంబార్ మాత్రం ఇక తిన్న 10 మినిట్స్కే ఇంకొక బస్సు వచ్చింది గండి మైసమ్మకి. ఇక ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇంకా గండి మైసమ్మ వస్తే దిగేసి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా.